ఒకసారి మన మంగళసూత్రాన్ని చూడండి. మొదటి రూపం రావి ఆకులాగా ఉన్న రేకు మధ్యను పొడుచుకుంటూ వచ్చే ఒక మొన. రావి ఆకు ఉపమానం, మధ్యనుండే ఆ మొన స్త్రీ పురుష భాగాలే. ఆ తర్వాత ఆకారం మారిన మధ్య ఉండే ఎత్తు మాత్రం తగ్గకుండా తయారు చేస్తారు. ఆ ఎత్తే సంగమ చిహ్నం. అదే లింగం, పానపట్టం. అదే ఆ రోజుల్లో దైవం. ఇంకా చెప్పాలంటే మంగళసూత్రం అని పసుపు కొమ్ముకు పసుపు తాడు చుడతారు. ఇందులో పసుపు కొమ్ము దేనికి ప్రతీక అని విడిగా చెప్పనక్కర్లేదు. కొన్ని జాతుల్లో వరుడు వధువు మెడలో ఒక తాడు వేసి పశువును తోలుకొని వచ్చినట్లుగా ఆ తాడు పట్టుకొని వస్తాడు. ఆ గళసూత్రమే తర్వాత మంగళసూత్రంగా రూపుదిద్దుకుంది. నేటికి ఎంతోమంది స్త్రీలు తెల్లవారుజామున లేచాక సాయంత్రం దీపం పెట్టిన తర్వాత ఆ చిహ్నాన్నే కళ్ళకద్దుకొని తమ పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు. ఆ మంగళసూత్ర మహిమ వారికి దైవ మహిమే. సంగమం అనేది దైవత్వం అనే నమ్మకం ఆనాటి మనుషుల్లో పరిపూర్ణంగా జీర్ణించుకుపోయింది. మనం అర్థాలు మర్చిపోయాం. సాంప్రదాయం మాత్రం ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాం.